చిత్తూరు జిల్లా పుంగనూరు అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్. చిట్లిన పుర్రె ఎముక స్పృహ కోల్పోయిన విద్యార్థిని. చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం ప్రైవేట్ స్కూల్లో సాత్విక నాగశ్రీ అనే 11 సంవత్సరాల బాలిక 6వ తరగతి చదువుతుంది. క్లాస్లో అల్లరి చేస్తోందని హిందీ టీచర్ సలీం భాషా ఆమె తలపై స్కూల్ బ్యాగ్తో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. మొదట తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకపోయినా తలనొప్పి తీవ్రత పెరగడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయగా పుర్రె ఎముక చిట్లినట్లు తేలింది. దీంతో విద్యార్థి తల్లి విజేత భాష్యం స్కూల్ హిందీ టీచర్ సలీం భాషా, ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏమి నా బిడ్డ బాధపడింది. ఆ విషయం మీద స్పందించకుండా దాన్ని తప్పిపుచ్చడానికి, దాన్ని తప్పుదోవ పట్టడానికి నా విషయాన్ని, నా మానాన్ని మీరు తప్పులు పడతారండి. నా భర్త చనిపోయి 5 ఏళ్ళు అవుతానండి. నా బిడ్డ, నేను, నా జీవితం, మా అత్తమ్మ, స్కూలు మా ఇల్లు అండి. తప్పు చేయని వాళ్ళు అయితే అండి మా స్కూల్ అదే నా జీవితం అండి. నిన్న మా అమ్మని చూసి ఆయన నన్ను చూసి గుర్తుపట్టి వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వని పోతారని ఆయన యూటర్న్ తీసుకొని వాంటెడ్గా మమ్మల్ని చూసి భయపడి మదనపల్లి వైపు వెళ్ళిపోయాడండి. పోలీసు సిఐ సార్కి నేను ఫోన్ నెంబర్ ఇస్తే నేను మదనపల్లిలో ఉన్నాను, నాకు హెల్త్ ప్రాబ్లం అన్నాడు. నేను బలవంతంగా సార్ నేను చూసాం సార్, మేము కళ్ళతో అతన్ని ఇట గోకుల్ సర్కిల్ వైపు ఎడమ వైపు నుంచి మదనపల్లి వైపు రూట్లో వెళ్ళిపోతున్నాడు సార్, మేము చూసామని నేను బలవంతంగా తీసుకొచ్చాను సార్. నా క్యారెక్టర్ గురించి, నా గురించి మీరు తప్పుగా మాట్లాడారు కదా. మీరు నిజాయితీ పరులైతే, మీరు అనేది నిజమైతే ఈ రోజు మేము ఇక్కడికి స్కూల్ దగ్గరకు వచ్చాం. మీ ధైర్యస్తులు అయితే మా దగ్గర కనపడండి, మాట్లాడండి, మా గురించి మాట్లాడండి ధైర్యం. ఇప్పుడు ఎందుకు తప్పించుకున్నారండి? ఎందుకు తప్పించుకున్నారు? మీకు దమ్ము ధైర్యము, మీరు మంచి ఒక అధికారులు అయితే ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడాలి కానీ, నాతో ఎదురుపడాలి కానీ ఎందుకు తప్పించుకున్నారండి? మీరు ఇప్పుడు ఎందుకు స్కూల్లో లేరు? మాకు ఈ సమాధానము న్యాయం కావాలనండి. వాళ్ళకి సమాధానం చెప్పి మాకు నా బిడ్డకి న్యాయం చేయాలా, నా బిడ్డకి న్యాయం చేయాలా. వాడు కొడుకు వాడు అంటాడు, వాడు కొట్టినండు కరీముల్లా వాళ్ళ తమ్ముడు అన్న అంటాడు. వాడు మీకు బాగాలేకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము వచ్చి చూపిస్తామంటే నా కొడుకు కొట్టేసి మెంటల్ నా కొడుకుని పెట్టుకొని స్కూల్లో యాజమాన్యానికి బాధ్యత లేదా? యాజమాన్యానికి బాధ్యత లేదా? ఎవడు ముందరికి దిగిరాలా? నిన్న నుంచి పోరాడతాను మేము, మాకు ఎవడేం చేశారు? అందరూ పత్రికలయా, ఈనాడు ఈటీవీ అందరూ వస్తారు, చూస్తారు, పోతారు. పేపర్లు వేసుకునేంత వరకు ఏం లేదు. న్యాయం చేసేందుకంటే చేయండి. ఏమే ఎక్కడి వరకన్నా పోనీ వదలము, వాడు రావాలా. వాడు సమాజం నా బిడ్డలు ఎగతాలు చేస్తాడు. వాడు ఎవరు? వాడు వాడి పేరేమి ప్రిన్సిపాల్ కాడు, భాషం స్కూల్ ప్రిన్సిపాల్. వాడు ఎగతాలు చేసినాడు. వాడు ఆడ తగిలిండేది నీకు డాక్టర్ ఇచ్చినాడో కొట్టిండేది అని. అయ్యా ఆ బాబు చెప్పే లోపలనే ప్రోగ్రెస్ వచ్చినా చెప్పే లోపల నేను డాక్టర్ అంటాడు. మరి ఎందుకు అడిగినావు? నా కొడుక నువ్వు ఎందుకు అడిగినావు? నువ్వు ఎవరు పెరగని అడిగినావు? నువ్వు భాషం స్కూల్ వాళ్ళకి సంబంధం లేదా? వాడు ఈ పొద్దు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎవరి సమస్య? వాడు ఎవడో రావాలా? వాళ్ళ బిడ్డలకు పాపలకు తగిలితే వాళ్ళకు ఇట్లా ఉంటారా? వాళ్ళ బిడ్డలకు పాపలకు ఏమన్నా ఇట్లా ఉంటారా? వాడు దానుకున్నాడు ప్రిన్సిపాల్.